నల్లమల అడవుల్లో కృష్ణా నది ఒడ్డున ఉన్న శ్రీశైలం క్షేత్రం బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయానికి నిలయం. ఇది ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా, అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. దట్టమైన అటవీ ప్రాంతంలో కొండలపై కొలువైయున్న పుణ్యక్షేత్రం, అత్యంత శక్తివంతమైన ఆధ్యాత్మిక క్షేత్రం. శ్రీశైలం బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయంగా పేరుగాంచింది. శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ బ్రహ్మోత్సవాలకు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక నుండి పెద్ద ఎత్తున భక్తులు బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామిలను దర్శించుకుంటారు. శివస్వాములు, శివభక్తులు పాదయాత్రగా నల్లమల దట్టమైన అభయారణ్యంలో లక్షలాది మంది భక్తులు శివరాత్రి బ్రహ్మోత్సవాలకు కాలినడకన స్వామివారిని దర్శించుకోవటం ఆనవాయితీ. అయితే దట్టమైన నల్లమల అడవి ప్రాంతంలో శివనామ స్మరణంతో అరహర మహాదేవ శంభో శంకర అంటూ భక్తుల గొంతులతో మార్మ్రోగుతూ నల్లమల అడవులలో కొండగట్టుల మధ్య శ్రీశైల బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి ఆలయం పవిత్ర క్షేత్రం. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీశైల పుణ్యక్షేత్రంలోని శ్రీగిరి పర్వతంపై వెలసిన బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దర్శనానికి తరలి వెళ్లే శివభక్తుల సంఖ్య రోజురోజుకు గణనీయంగా పెరుగుతోంది. దీంతో శ్రీశైల ముఖద్వారంగా పేరొందిన దోర్నాలలో యాత్రికులు శివస్వాములతో సందడి నెలకొంది. రాష్ట్ర నలుమూలల నుంచి భారీగా శివస్వాములు కాలినడకన శ్రీశైలం తరలి వెళ్తుండటంతో నల్లమల అటవీ ప్రాంతం శివనామ స్మరణంతో మారుమోగుతోంది. దోర్నాల నుంచి 50 కిలోమీటర్ల మేర దట్టమైన నల్లమల అటవీ ప్రాంతం గుండా కాలినడకన శివస్వాములు శ్రీశైలం వెళ్లాల్సి ఉండటంతో వారి సౌకర్యార్థం పలువురు స్వచ్ఛందంగా ఉచిత భోజన వసతి, తాగునీటి సౌకర్యాన్ని కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పద్నాలుగు సంవత్సరాల నుంచి మాలేస్తున్నాము. ప్రతి సంవత్సరం పాదయాత్ర వస్తున్నాము స్వామి ఊరు నుంచే శ్రీశైలము. ఇక్కడ దావు నుంచి వెంకటాపురం నుంచి శ్రీశైలం వరకు అన్ని సౌకర్యాలు బాగున్నాయి స్వామి. అటవీ శాఖ వాళ్ళు ఈసారి కొద్దిగా రూల్స్ పెట్టిన దానికి స్వామివార్లు కానీ తొందరగా పాదయాత్ర ముగించుకోవాలని అందరూ ప్రయాణమై బయలుదేరుతున్నాము స్వామి శ్రీశైలం. నమస్కారం, నా పేరు డాక్టర్ శ్రీధర్ రెడ్డి. నేను జెమ్స్ మెడికల్ కాలేజ్లో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. నేషనల్ మెడికల్ ఆర్గనైజేషన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్. మేము ఇక్కడ జరుగుతున్న మెడికల్ క్యాంప్ ఒట్టి వెంకటరెడ్డి గారు ఆర్గనైజ్ చేసిన ఈ శివ సేవా సమితి మెడికల్ క్యాంప్కి మా డాక్టర్లు డిఫరెంట్ కాలేజెస్ నుంచి దాదాపు 50 మంది వచ్చారు. మొదటి 3 రోజులు 20 మంది, తర్వాత 3 రోజులు 30 మంది వచ్చారు. వీళ్ళు వంతుల వారుగా డ్యూటీస్ వేసుకొని 24/7 వీళ్ళకి సర్వీస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ చాలా మంది ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్, థర్డ్ ఇయర్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ వీళ్ళు కూడా వచ్చారు. ఇది ఎందుకంటే ఇప్పుడు చదువుతున్న ఎంబీబీఎస్ స్టూడెంట్స్ వీళ్ళకి మన సొసైటీ ఎలా ఉంది, ఎటువంటి ఇబ్బందులు, జనాలు ఎలాంటి వాళ్ళకి వైద్యం కావాలి, ఈ ఎక్స్పోజర్ కూడా వాళ్ళకు దొరుకుద్ది. కాబట్టి వాళ్ళని మేము ఎన్నుకున్నాము. దాదాపు 50 మంది వచ్చారు. వాళ్ళకి సపోర్ట్ చేస్తూ కొంతమంది డాక్టర్స్ కూడా మేము ఇక్కడ ఉన్నాము. ఓం నమః శివాయ శంకర. మాది కర్నూలు జిల్లా చిప్పిగిరి మండలం నగడోన గ్రామం. మేము 4 సార్లు మాలయ్య బట్టి 3 సార్లు పాదయాత్ర వచ్చినాం. మాకు శ్రీశైలం మల్లికార్జున స్వామి సరళగా దీవించినాడు. అందుకోసం ఈ సంవత్సరం కూడా నడిచి వచ్చినాం. మా కోరికలన్నీ నెరవేరినాయి. అందులో ఒకటి మాది 8వ తారీఖు ఇరుముడి కట్టుకున్నాం. ఈ రోజుకి వచ్చేసి 6వ రోజు స్వామి. రేపు పాదయాత్ర, రేపు శ్రీశైలం ఆయన సన్నిధి చేరుకుంటాం. ఇక్కడ ఈ కార్యక్రమం స్టార్ట్ చేయబట్టి 25 ఇయర్స్ దాటిందండి. ఇక్కడ ఇదేంటంటే నల్లమల్ల డీప్ ఫారెస్ట్ లో ఉంది. ఇది పెచ్చరు అనే గూడెము, ఆత్మకూరు మండలం, నంద్యాల జిల్లా. ఇక్కడికి రావాలంటే కంపల్సరీగా బై వాక్ రావాల్సిందే, వేరే ఏ ఆల్టర్నేటివ్ రూట్ లేదనమాట. ఈ వే కూడా జస్ట్ శివరాత్రికి 10 days బిఫోరే ఓపెన్ చేస్తారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఈ వే నుంచి శ్రీశైలంకి వెళ్ళాలంటే ఆత్మకూరు నుంచి శ్రీశైలంకి మొత్తం టోటల్ డిస్టెన్స్ 40 కిలోమీటర్స్ వస్తుంది. సో మేము ఇక్కడ అన్నదానం చేసేది ఆత్మకూరు నుంచి 23 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ప్రతి ఈ 9 రోజులు కూడా మేము మార్నింగ్ 6 o'clock నుంచి బ్రేక్ఫాస్ట్ పెట్టడం జరుగుతుంది. 6 నుంచి 10:30, 11 వరకు నడుస్తుంది బ్రేక్ఫాస్ట్. దాని తర్వాత మధ్యాహ్నం లంచ్కి
11:30 12 గంటలకి మళ్ళీ లంచ్ స్టార్ట్ అవుతుంది. లంచ్కి మేము అరిటాకు భోజనమే పెడతాం ఇక్కడ. దాంట్లోకి మేము ఒక స్వీటు, రైసు, ఒక పప్పు, సాంబారు, మజ్జిగ. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభంతో 11 రోజుల పాటు వెంకటాపురం నుంచి శ్రీశైలంతో భక్తులు కాలినడక మార్గంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను దర్శించుకుంటారు. 45 కిలోమీటర్ల మేర నల్లమల్ల అటవీ ప్రాంతంలో లక్షలాది మంది భక్తులు ఈ బ్రహ్మోత్సవాలకు హాజరు కావటం ఆనవాయితీ. బ్రహ్మోత్సవాల సమయంలో శివస్వాములకు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వ యంత్రాంగం అన్ని చర్యలను చేపడుతుంది. భక్తుల సౌకర్యం కోసం మార్గం మధ్యలో స్వచ్ఛంద సేవా సంస్థలు, ప్రభుత్వ యంత్రాంగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు.